అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని మనకి మంచి చేయాలని చూస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అది మనం పట్టుకోలేము. అక్కడ దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే చూడండి, మన దగ్గరికి ఎవరో వచ్చి చేయి జాపి అమ్మా అన్నం పెట్టి ఆకలిస్తోంది, కనీసం టీ అన్నా ఇప్పించండి, కాఫీ అన్నా ఇప్పించండి, ఆకలిస్తుంది టిఫిన్ ఇప్పించండి అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళని ఓకే, కొంతమంది తొందరగా రెస్పాండ్ అవుతారు, ఎంతో కొంత వాళ్ళకి ఇప్పిస్తారు, టిఫిన్ ఇప్పిస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. కొంతమంది ఏమో ఎలా ఉన్నాయి రోజులు అసలు బాగాలేదు, ఎవరిని చూసినా ఎలాగే అడుగుతున్నారు, వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు, రకరకాల వంకలు ఎత్తుకుంటా మానేస్తాం. ఒకసారి మనం ఆ అవకాశాన్ని వదులుకుందామా, ఇంకెప్పటికీ మనకి అవకాశం రాదు. అందుకని మనంతట మనం ఎవరికైనా అన్నదానం చేయడం కంటే కూడా ఎవరైనా మన దగ్గరికి వచ్చి చేజాపి అడిగితే ఖచ్చితంగా వాళ్ళని తృణీకరించద్దు, వదిలిపెట్టద్దు. వాళ్ళకి ఖచ్చితంగా మీకు చేతనైనంత ఆహారాన్ని ఇవ్వండి. అలాగే మన ఇంటి దగ్గరికి గోమాత వచ్చిందనుకోండి, గోమాతని ఖాళీగా వెనక్కి తిప్పద్దు. వెంటనే గోమాతకి పెట్టవలసినటువంటి కడుగు నీళ్ళో, లేకపోతే కూరగాయల తుక్కో, లేకపోతే గడ్డో, ఏదో ఒకటి ఆహార పదార్థం ఖచ్చితంగా, వాళ్ళ అన్నం మాత్రం పెట్టకుండా, అన్నం ఆవుకి పెట్టకూడదు, విషం అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక రూపేణ ఆవుకి ఎంతో కొంత తినిపించండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన పాపాలని, మన చెడు కర్మల్ని వాటికి తీసుకెళ్ళిపోతారు. అంతేకాదు మనం ఇచ్చే డబ్బుల్లో, మనం ఇచ్చే గ్రాసాన్నో కాదు. మన పుణ్యం మన ఖాతాలో పడినా మన నుంచి చెడు కర్మల్ని తీసుకెళ్ళిపోతారు. దేవుడు ఇలాగా ఒకళ్ళని అడ్డం పెట్టుకుని మనకి మంచి చేయాలని చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఒక బ్రాహ్మణుడు మన దగ్గర చేజాపినా, లేకపోతే ఒక విద్యాధికుడు, ఒక సాధువు, ఎవరైనా సరే మన చేయి జాపారు మన దగ్గర అంటే ఆ అవకాశాన్ని వదులుకోకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి కనీసంలో కనీసం మంచి నీళ్ళైనా సరే ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మన కర్మ ఫలితాలు తుడిచిపెట్టుకుపోతాయి, మన పాపాలు తగ్గించబడతాయి, మన పాపాలన్నీ పూర్తిగా రెక్టిఫై అయిపోతాయి, మనకి మంచి రోజులొస్తాయి, మనకి పుణ్యమైనటువంటి రోజులొస్తున్నాయి అని చెప్పి అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇలా ఎవరైనా సరే, ఏమో ఏ శంకరాచార్యుల వారు మారు రూపంలో వచ్చారో, ఏ శంకరాచార్య వాళ్ళు మనల్ని అనుగ్రహించడానికి ఉసిరికాయల బంగారు ఉసిరికాయల వర్షం కురిపించడానికి వస్తే మనమేమో తృణీకరిస్తున్నామో మనకు తెలీదు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే సాక్షాత్తు దైవ స్వరూపులుగా భావించి వాళ్ళు గనక చేయి జాపి అడిగారా, ఖచ్చితంగా సంతోషిస్తూ మనం వాళ్ళకి ఖచ్చితంగా అన్నదానం చేయాలి. తృణీకరించామనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, మనం ఆ తర్వాత ఎంత పిలిచినా రారు. అంటే ఒక్కసారి గనక అదృష్టాన్ని వదులుకుందామా, మనం తిరిగి మళ్ళీ ఆ అదృష్టాన్ని పొందలేం. గుర్తుపెట్టుకోండి. అన్నం పెట్టు తల్లి అని చెప్పి ఎవరైనా అడిగితే కాదు లేదు అనకుండా అన్నం పెట్టే పంపించండి.